ఈరోజు ఏ వాక్యం అయితే దేవుడు మనకి ఇచ్చారు, ఒక కుటుంబంలో ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లి ఏమో వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఒక చెల్లి ఏమో ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. అది ఎవరు? బైబిల్ నుంచి చూద్దాం. లూకా సువార్త 10 అధ్యాయం 38 నుంచి 42 వరకు ఇక్కడ చూస్తున్నాము. యేసుక్రీస్తు సేవ చేస్తూ ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు ఎవరు ఊరు వచ్చింది? మార్తా మరియమ్మల ఊరు వచ్చినాయి. ఆ ఊరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారు, మార్తాకి తెలిసింది యేసుక్రీస్తు మన ఊరికి వచ్చారు అని. ఈ మార్తా ఏం చేశారు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇంటికి తీసుకువస్తారు. ఈరోజు కూడా చాలా కుటుంబంలో ఇలా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు అంటే చాలా ప్రాణం, చాలా ప్రేమ. కానీ ఇక్కడ ఈ వాక్యం చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఒక కుటుంబం ఇలా జీవించాలి. మార్తా ఎందుకు తీసుకురొచ్చు అంటే వాళ్ళ గృహంకి వస్తే అడుగు పెడితే చాలు వాళ్ళకి ఆశీర్వాదం దేవుడు చేస్తారని. మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదాల్లో కూర్చుంటూ ఎవరు వాక్యం వింటున్నారు? మేరీ. మరియా యేసు దగ్గరే కూర్చుంటూ వాక్యం వింటున్నారు. మీరు ఈ వాక్యం పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది ఇద్దరు అక్క చెల్లెల మధ్యనే ఏం గొడవ జరుగుతున్నాయి అన్నది. ఈరోజు చాలా కుటుంబంలో కూడా ఇలాగే జరుగుతుంది. యేసుక్రీస్తుకి పిలిచినారు వాళ్ళ గృహంకి. యేసుక్రీస్తు మనకి ఆశీర్వదిస్తారు అనే ఆశతో తీసుకొచ్చారు. మరియా ఏమో వాక్యం వింటున్నారు, మార్తా ఏమో కుకింగ్లో బిజీ ఉన్నారు. మరియా ఏమో వాక్యం వింటున్నారు, యేసు దగ్గర కూర్చుంటూ. మార్తా ఏమో కుకింగ్లో బిజీ ఉన్నారు. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఒక ఇంటిలో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఆ అక్క చెల్లెల మధ్యనే దేని గురించి గొడవ అవుతున్నాయి? ఒక పని గురించి. ఈరోజు కూడా చాలా కుటుంబాలు ఇలాగే జరుగుతున్నాయి. ఒక చెల్లి ఏమో పరిశుద్ధంగా జీవించినప్పుడు ఇంకొక చెల్లి ఏమో లోకానుసారంగా జీవిస్తానే ఉంటారు. ఒక తమ్ముడు ఏమో పరిశుద్ధంగా జీవించినప్పుడు ఇంకొక తమ్ముడు ఏమో లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకొక తమ్ముడిని, వాళ్ళ ద్వారా ఇంకొక చెల్లిని బాధ వస్తుంది, శోధన వస్తుంది. ఇక్కడ అదే చూస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఉత్తమమైన విషయం ఏంటంటే మరియా యేసు దగ్గరే కూర్చుంటూ వాక్యం వింటున్నారు. ఈరోజు చాలా మందికి వాక్యం అంటే ఇష్టం, యేసుక్రీస్తు అంటే చాలా ప్రేమ, ఇష్టం. కుటుంబంలో కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు చర్చికి వస్తే చాలు వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ వాక్యాలను చదివితే చాలు గొడవ పెట్టుకుంటున్నారు. అలాగే చాలా కుటుంబంలో ఉన్నాయి. ఇక్కడ అదే జరుగుతున్నాయి. ఒక చెల్లి యేసు దగ్గర కూర్చుంటూ వాక్యం వింటున్నారు, ఇంకొక చెల్లి ఏమో వంటలో బిజీ అయ్యి, యేసుక్రీస్తు నా చెల్లి కొంచెం పంపిస్తే అవుతుంది కదా సాయం చేయడానికి, నేను ఒక్కడనే కష్టపడి నేను కుకింగ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు అంటే కొంత విశ్వాసికి ప్రేమ ఉండదు, భయం ఉండదు, నరకం అంటే భయం ఉండదు.
పరీక్ష అంటే భయం ఉండదు, సైతాన్ అంటే భయం ఉండదు, పాపం అంటే భయం ఉండదు. ఇలాగే కూడా చాలా కుటుంబంలో విశ్వాసిలో ఉన్నారు. ఈ మార్తా మరియం గురించి ఏదో అయితే ఈరోజు వాక్యం చూస్తున్నాము, ఇలాగే చాలా కుటుంబంలో కూడా ఉన్నారు. చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయము, ఒక చెల్లియేమో మనస్ఫూర్తిగా వెళ్ళి యేసు దగ్గరికి కూర్చుంటూ వాక్యం వింటున్నారు. ఇంకొక చెల్లియేమో యేసుక్రీస్తు వచ్చారు అని కుకింగ్లో బిజీ అయ్యి నాకు నా చెల్లి సహాయం చేయట్లేదు అని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. ఈరోజు కూడా చాలా కుటుంబాలు ఇలాగే జరుగుతున్నాయి. ఈ చివరి దినాల్లో నేను ఇలాగ జీవిస్తాను, ఇలాగ బ్రతుకుతాను, దేవుడు తొందర రాపోతున్నారు ఈ భూమి కాబట్టి నిన్ను పరిశుద్ధంగా జీవించాలి అని, ప్రార్థనలో జీవించాలి అని, నా దేవుడి గురించి జీవించాలి అని నీకు ఆశతో ఉన్నప్పుడు కుటుంబంలో ఇంకో కొంతమంది ఏం చేస్తారు, ముందుకు వెళ్ళనియరు, పరిశుద్ధంగా జీవించడానికి వాళ్ళకి వెళ్ళనియరు. ఏదో ఒకటి అడ్డు తీసుకొని వస్తారు. ఇక్కడ అదే జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాము మరి ఇంకా మార్తా గురించి, ఇద్దరు అక్క చెల్లెల మధ్యనే ఏం జరుగుతున్నాయి. మీరు గట్టిగా దేవుడి గురించి నిలబడండి, జీవించండి, ధైర్యంతో రండి, మీకు సైతాన్ ఏదో ఒకటి నిలబడుతుంది, మీరు వెళ్ళకుండా చేస్తారు. ఈరోజు అలాగే జరుగుతున్నాయి. పాపం ఈ చెల్లి మరియా యేసు ప్రభు మన ఇంటికి వచ్చారు, ఎంత భాగ్యత మేము, ఎంత ఆశీర్వాదం ఈరోజు దేవుడు మాకు ఇచ్చి వెళ్తారు అని ఆశతో పాదల కింద కూర్చుంటూ వాక్యం విన్నప్పుడు ఇంకొక సిస్టర్ మార్తా యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా చెల్లికి కొంచెం పంపించారా సహాయం చేయడానికి, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, ఈ వంట గురించి కొంచెం వినండి నా మాట అని వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. యేసుక్రీస్తు మన ఇంటికి వచ్చారంటే ధైర్యంతో, ఆనందంతో వాక్యాన్ని ఆశీర్వాదం పొందుకోవాలి. అది మనకి మేలు. హల్లెలూయా, అది మనకి ఆశీర్వాదం. మీరు యేసుక్రీస్తుకి పిలిచిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరే మీరు కూర్చుంటూ యేసుక్రీస్తు ఏమంటున్నారు అని మీరు వినాలే. ఫస్ట్ దేవుడు మన కోసం ఇక్కడికి వచ్చారు, ఏం చెప్పబోతున్నారు, తెలియచేయబోతున్నారు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకుండా ఈ మార్తాన్ని డైరెక్ట్ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తున్నారు, నా చెల్లిని పంపించండి, నేను ఒక్కడనే కుకింగ్ చేస్తూ నాకు సహాయం తినాలి, ఎవరు కూడా లేరు అని యేసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా చెల్లెలు ఇలాగే ఉన్నారు.